లక్షల కోట్ల పడి సర్వనాశనం చేస్తే ఆ అప్పుల్లో నుంచి బయటికి తీసుకొని రావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పనిచేసే లక్షలాది మంది ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీరు నెట్టేసి 15వ తారీఖు తర్వాత జీతాలు ఇచ్చే పరిస్థితిలో నెట్టేస్తే మేము రాగానే మార్చి నెల నుంచి మొదటి తారీఖు నాటికే జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చాం. లక్షలాది మంది ఉద్యోగస్తులకి వాళ్ళ మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చే పరిస్థితికి మేము రాష్ట్రాన్ని తీసుకొచ్చాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగానే నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా గాలికి వదిలేస్తే మేము 56,000 మందికి కేవలం 10 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చాం. అట్లాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఇది అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. సరే, మీరు గ్రామాల్లో పోయి వెరిఫై చేస్తే స్పష్టంగా తెలుస్తుంది. అట్లాగే మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేదవాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే మధ్యలో 10 సంవత్సరాలు దాన్ని గాలికి వదిలేస్తే మేము వచ్చిన తర్వాత 5 లక్షలు కూడా సరిపోవు, 10 లక్షలు చేయాలని చెప్పి 10 లక్షల వరకు చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా చూస్తామని బస్సు రైడ్ ఇస్తా అని చెప్పాం, ఫ్రీ బస్సు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఏ మూల నుంచి ఏ మూలకైనా పోవటానికి ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది మేము సాధించింది. కావాలంటే మీకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైనా ఉంటే బస్సు ఎక్కించి తిప్పండి, ఎవరైనా టికెట్ అడిగితే మమ్మల్ని అడగండి. ఇది మీరు కళ్ళారా చూడాలనుకుంటే మీరు కూడా ఎక్కండి. అట్లాగే రైతు రుణమాఫీ, మీరు ఇప్పుడే మా తుమ్మల గారు చెప్పారు, 10 ఏళ్ళు మొదటి దశలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని 4 ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకొని దాని చివరికి ఆ వడ్డీకే సరిపోయేటట్టు చేసి అసలు అట్లాగే ఉంచి వదిలిపోతే మేము రాగానే 1,00,000 కాదు 2 లక్షల వరకు చేస్తామని చెప్పి 2 లక్షల వరకు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కేవలం 2-3 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయల దాకా వారి అకౌంట్లో వేసి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మాది, కానీ మీది కాదు. అట్లాగే రైతు బంధు, మీరు రైతు బంధు కట్టకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఎన్నికల కంటే ముందు. ఆ సీజన్లో మేము రాగానే మీరు చాలా అడ్డంకి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే కూడా మేము రాగానే రైతు బంధు పేరు మీద 7,625 కోట్ల రూపాయలు ఒకటే రోజు రిలీజ్ చేసి రైతుల అకౌంట్లు అందరికీ పంపించాం. అలాగే రైతు భరోసా మళ్ళీ రాష్ట్రం అంతా తిరిగి మేమందరం, నేను కానీ తుమ్మల గారు కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ సబ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరం తిరిగి ఒక అసెస్మెంట్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి దాదాపు 8,400 కోట్ల రూపాయలు అవుతుందని ప్రాథమిక అంచనా. అది పెరిగి ఇంకా ఎంత పెరుగుతో కూడా తెలియదు. ఆ ప్రాథమిక అంచనానే 8,400 కోట్ల రూపాయలు వేయాల్సినటువంటి అవసరం వస్తే దానికి కూడా రెడీ చేసి రేపు 26వ తారీఖు నుంచి ఆ రైతు భరోసా వేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. కేవలం భూమి ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా భూమి లేనటువంటి వ్యవసాయ కూలీల కుటుంబాలకు కూడా మేము సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పాం ఒక కుటుంబం. మేము సంవత్సరాల తరబడి చేయకుండా వెంటనే లెక్క కట్టాం. ఈ రైతు భరోసాతో పాటు ఈ భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి లెక్కగట్టి రేపొద్దున 26వ తారీఖు నాడు మొదటి ఇన్స్టాల్మెంట్ వాళ్ళకు కూడా వేయబోతా ఉన్నాం. అట్లాగే న్యూ రేషన్ కార్డ్స్ మొదలుపెట్టాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం కార్యక్రమం చేసి మొదలుపెట్టి ముందుకు పోతా ఉన్నాం. 500 రూపాయల బోనస్, ఒడ్లు అమ్మితే కొనేటువంటి అమ్మే రైతుకి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మీరు 10 ఏళ్ళు హాస్టల్స్ అన్నింటినీ గాలికి వదిలేస్తే ఇవాళ డైట్ ఛార్జెస్ పిల్లల కోసం 40% పెంచాం.
కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచాం. సోలార్ పంప్ సెట్స్ మొత్తం మేము ట్రయల్ రూపేణ ఇస్తా ఉన్నాం. అట్లాగే 7 సంవత్సరాలు ఇంకో విషయం కూడా చెప్తాం. 7 సంవత్సరాలు ఈ శాఖ సంబంధించి విద్యుత్ శాఖ సంబంధించినటువంటి ఉద్యోగస్తులకు సంబంధించిన ప్రమోషన్స్ అన్ని పక్కన పెడితే మేము రాగానే ఈ శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి 4840 మందికి ప్రమోషన్స్ ఇచ్చి ఆదుకున్నాం. ఇది ఈ శాఖ. విద్యుత్ శాఖ అయితే 35,000 పైబడి ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఈ క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి రోజుకి కనీసం 18 గంటలు తగ్గకుండా పనిచేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉంటే 10 ఏళ్ళు దీన్ని అల్లకల్లోలం చేసి తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఈరోజు బయటకు వచ్చి ప్రజలంతా చేదరించుకొని బయటికి పంపిస్తే మళ్ళీ తగుదనమ్మా అని చెప్పి ఏదో మీడియా ఉందనో సోషల్ మీడియా మీ చేతుల్లో పెట్టుకొని రకరకాల ప్రచారం చేసే కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. మీలాగనే మేము కూడా ఉన్నాం అనుకుంటే పొరపాటు. మేము ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి వాటన్నిటిని అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. మీలాగా 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా గాలికి వదిలేయలే. మీలాగా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి మేము వదిలేయలే. మీలాగా నియోజకవర్గానికి